విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బ్రహ్మాండ మూవీ అయితే చాలా టీజర్ కానీ అంతా సూపర్గా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరైతే ఈ నెలలో రిలీజ్ అవబోతున్న మూవీస్లో ఇంకొక మూవీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ మూవీ ఏంటంటే బ్రహ్మాండ. మరి ఆ మూవీలో యాక్ట్ చేసిన ఆమని గారు అండ్ హీరోగా యాక్ట్ చేసిన బనిరాజ్ అండ్ కొమరక్క అని మనకు ఐడియా ఉంది కదా. సో కొమరమన్న కూడా మూవీలో ఆ గెటప్తోనే రాబోతున్నాడు. మరి ఈ బ్రహ్మాండ మూవీ గురించి వాళ్ళు ఏం చెప్తారు అండ్ ప్రేక్షకులు ఎందుకు చూడాలి అనే క్వశ్చన్కి వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే. నమస్తే. ఫస్ట్ బ్రహ్మాండ మూవీ అయితే చాలా టీజర్ కానీ అంతా సూపర్గా ఉంది. సాంగ్ ఇప్పుడే స్పెషల్గా నా కోసం అంటూ చూపించారు. దానిలో నిజంగా బ్రహ్మాండంగా ఉంది. అది కరెక్ట్ వర్డ్ అనమాట. ఇంతకు మీకు ఎలా అనిపించిందమ్మా ఇందులో చేయడం? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక డివోషనల్ థ్రిల్లింగ్ సినిమా ఇది. మనం తెలంగాణ ఒగ్గు కళాకారుల ట్రెడిషనల్ ఉన్న ఒక ఈ మూవీ బ్యాక్డ్రాప్లో తీస్తున్న మూవీలో నేను కూడా ఉన్నాను. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందులో మంచి క్యారెక్టర్ నాది. ఒక ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ అండ్ ఒక ట్రెడిషనల్ సంబంధించిన ఒక కథలో నాకు కూడా ఇందులో చాలా ఈ కథకి చాలా సంబంధం ఉన్న ఒక రిలేటెడ్గా ఉంటుంది ఈ క్యారెక్టర్. సో అందుకని ఐఎమ్ సో హ్యాపీ. కానీ మీ లుక్ వైజ్ కానీ అండ్ అందులో మీ ప్రెజెన్స్ కానీ దట్ ఈస్ అన్మ్యాచబుల్. ఏం చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్స్లో చూడడం అనేది కూడా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మధ్యన కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తాను. ఇది కూడా ఒక టిపికల్ క్యారెక్టర్. ఇది కూడా నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్. అండ్ కొమరమన ఏంటన్నా ఫస్ట్ టైం గెటప్తో ఒక సినిమాను ఒప్పుకున్నారు, ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, అంటే కథ గొప్పతనం అది. నేను అంటే సినిమాల వరకు ఇప్పటి వరకు ఒక 42 మూవీస్ చేసిన. దసరా, జెర్సీ, మల్లిరావ చాలా సినిమాలు చేసిన. నార్మల్ గెటప్పే చేసినమ్మా. గెటప్లో వద్దనుకున్నా, సినిమాల్లో ఎందుకులే మళ్ళీ వీడు అంటే గెటప్ అయితేనే చేస్తాడని ఒక ముద్ర పడుతుందని సినిమాల్లో నార్మల్ క్యారెక్టర్. ప్రోగ్రామ్స్ వరకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ కాబట్టి వాళ్ళ కోసం టీవీ వరకు ఓకే అనుకున్నా. కానీ రాంబాబు గారు వచ్చి ఆ కథ చెప్పిన తర్వాత నేను ఈ కథ చెయ్యకపోతే లైఫ్లో ఒక 10-20 సినిమాలు చేసినంత మిస్ అయిపోతా. 100% ఈ కథ నేనే చేయాలి అనిపించింది. మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, అందుకే ఒప్పుకున్నా. చాలా బాగా వచ్చింది. ఒగ్గు కళాకారుల గురించి చేస్తున్న మొట్టమొదటి ఫస్ట్ మూవీ, అది కూడా బ్రహ్మాండ. చాలా బ్రహ్మాండంగా కూడా ఉంది. సో టీజర్ వైజ్ కానీ అంటే రిలీజ్ చేసినంత వరకు ద రెస్పాన్స్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఇప్పటి వరకు అయితే ఇండస్ట్రీలో రాలేదన్న. ఇప్పటి వరకు మీరు చూసుకోండి, ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒగ్గు కళాకారుల బేస్ చేసుకొని ఇంతవరకు ఒక్క కథ రాలే. నాకు తెలిసి మా ఒగ్గళ్ళంతా డప్పులు డోళ్ళు మూత మోగుతాయేమో. మా మీద కూడా పర్సనాలిటీ అంటే అక్కడ నిజంగా ఒగ్గు కళాకారులు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. అంటే మన ఆర్టిస్టులే ఉంటారు యాక్చువల్లీ, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ సంథింగ్ ఏ ఆర్టిస్టులను పెడుతుంటారు. కానీ ఇందులో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ మెయిన్ పర్టికులర్గా మనకి ఒరిజినల్గా ఎక్కడైతే చేస్తారో మల్లన్న స్వామి దగ్గర చేసే వాళ్ళైనా సరే, సొంతంగా చేసే వాళ్ళైనా సరే వాళ్ళే ఉండాలి ఇక్కడ ఒగ్గు కళాకారులు అనేది. ప్రతి ఒక్క మన జయరామ్ గారు, ఇప్పుడు మా అమ్మ క్యారెక్టర్ చేసిన ఆమని మేడం గారు, అట్ ది సేమ్ టైం మా బాబాయ్ కొమరం, ఇలా నా పేరు కూడా ఎల్లమ్మ. అంటే తెలంగాణ కళాకారులు వాళ్ళు ఆ క్యాస్ట్ లో ఉన్న అట్లాంటి పేర్లే పెట్టుకున్నారు. అవే పేర్లు ఉంటాయి, ఎల్లమ్మ, మల్లమ్మ, పోషమ్మ, అట్లా. ఒగ్గు కళాకారులలో మనం ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి. అవునవును. సో అది కూడా మన నేటివిటీకి టచ్ అయ్యేటట్టు హ్యాపీగా. అండ్ మెయిన్గా ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి, సో ఆ లుక్ ఇది కంప్లీట్గా ఆ మూవీ కోసమనా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ నాకు కొంచెం లాంగ్ హెయిరే, బట్ కాకపోతే ఏంటంటే పర్టికులర్గా డైరెక్టర్ గారు డిజైన్ చేసుకున్నారు. బియర్డ్ కానీ హెయిర్ కానీ ఇలా ఉండాలి అంటే. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఆ డైలాగ్ చాలా పవర్ డైలాగ్, బట్ చెప్పొద్దు అనుకుంటా నాకు తెలిసి. అంటే మా అందరి కాంబినేషన్ లో ఉంటది ఆ డైలాగు. సో సినిమా చూసి
ఖచ్చితంగా ఏం మారే. థ్రిల్ ఉండదు కదా. కాదు బన్నీ, లాంగ్ హెయిర్ అంటావు, అంత థిక్ హెయిర్ ఏంటి మేడం అది? ఆడలు 3-4 ఆడలకు ఉన్నంత హెయిర్ ఉంది, ఆడోళ్ళకి హెయిర్ ఆడవాళ్ళకి ఉండట్లేదు ఇప్పుడంతా. లేదు. అదే అంటున్నా, ఆ స్ట్రెంత్ కానీ రావట్లేదు అంతా. ఏంటది అబ్బా. అంటే జెనెటికా లేదు నిజంగానే ఏదైనా జెనెటిక్ అంటే Magic. ఫాదర్ కూడా ఫుల్ హెయిర్, Yeah. ఫుల్ హెయిర్. ఫుల్ హెయిర్ కానీ ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంది. ఈ మూవీకి అది బాగా ఉపయోగపడినట్టు ఆ. అనిపిస్తుంది. That's nice. ఎక్కువ శాతం ఈ మూవీకి బాగా ఉపయోగపడ్డది. మాకు మెయిన్ మూవీతో పాటు స్టోరీతో పాటు ఇక కొమరన్న క్యారెక్టర్ అయితేంది, మా అమ్మ ఎల్లమ్మ క్యారెక్టర్ అయితేంది, Hmm. అసలు ఇక మామూలుగా ఉండదు. హెయిర్ ఒకటే కాదు, అందరూ ఈ క్యారెక్టర్లో చేసిన నటీనటులు ఎంతమంది ఉన్నారో అందరి వల్ల హెయిర్తో పాటు అందరికీ మాకు ఫుల్ బలాన్ని ఇచ్చేసింది అనమాట. అమ్మ ఉండగా ఫుల్ బలం వచ్చేస్తుంది. అంతే. అండ్ ఆమెని గారు, ఈ మధ్య కాలంలో మీరు మీ క్యారెక్టరైజేషన్ సెలెక్షన్స్ అనేది కూడా కంప్లీట్ వర్సటైల్గా అనిపిస్తుంది. ఏంటి రీజన్ ఏంటి అసలు? అంటే ఒక డిఫరెంట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్యారెక్టర్స్ చేయాలని ఇప్పుడు డెసిషన్ తీసుకొని వచ్చేసాము. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాం. ఆర్టిస్ట్గా మనం వీలైనంత ప్రూవ్ చేసుకుందాం. ఇది కూడా నేను చేయగలను, అది కూడా చేయగలను, ఇది చెయ్యను అది చెయ్యను కాకుండా ఒకే బ్రాండ్ పడిపోయి ఆమెని అంటే ఏడుపుతోనే లేదంటే ఒకేలాగా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాం. అందుకని ఇప్పుడు మన బాపులో కూడా కొంచెం అదే చెప్పబోతున్నా నేను. బాపులో ఎంత అమాయకంగా కనిపిస్తుంది నిజంగా. అమ్మ నీ హెయిర్ ఇట్లుంది, పత్తెర పోతావు, కొడవలి టవాలు, ఆ చింగు చెక్కుకోవడం, అంటే నేను ప్రతిదీ అబ్జర్వ్ చేసిన. చిన్న కన్నింగ్, మళ్ళా ఈ ముసలోడు చస్తే బాగుండు, అమ్మ చస్తే బాగుండు, పోయ్యా సావలేడు వీరాయన, పోయ్యా వీరాయన దుడ్డుకోయేటట్టు లోట తీసుకొని, ఎంత న్యాచురల్ గా మేడం అసలు. అంటే ఎంత మంది అవసరం లేదు. బ్రహ్మాజీ గారు, మీరు, మీ బిడ్డ, మీ కొడుకు, అంతే. మీరే ఆ ముసలోడు జావడు. ఇది బాపునే కాకుండా రీసెంట్ గా కొన్ని రిలీజ్ అవుతున్న నారి మూవీస్ అబ్జర్వ్ మూవీలో చేస్తే కూడా డిఫరెంట్. మరి ఇంత వర్సటైల్ ఎందుకు ఇప్పుడు తీసుకోవాల్సిన అంటే మెయిన్ రీజన్ ఏంటి? అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఆర్టిస్ట్ గా నేను అన్ని ఆమెని చేయగలుగుతుంది అని ప్రూవ్ చేసుకోవడం ఒకటి. నాకు కూడా ఒక సంతోషం కదా, ఆర్టిస్ట్ గా అన్ని చేస్తున్నాము అని. కళాకారులు అంటే అదే కదా, Yeah. అన్ని చేయాలనేది. కానీ మీకు అంటూ ఒక బౌండరీస్ అనేది ఉంటది ప్రేక్షకుల మైండ్ లో. ఏంటంటే అది ఇప్పుడే పోదు, అది ఇప్పుడే పోదు, అదే ఇప్పటికీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ చేసినా నేను ఇప్పుడు బయటికి వెళ్ళానంటే శుభలగ్నం ఆమెనే అంటారు తప్ప ఇంకా వేరే ఒకటి మరో మాట ఉండదు. అదే అది ఎక్కడ అదే అలా ఎవర్ గ్రీన్ లా ఉండిపోయింది అది. కానీ మీరు ఈ మధ్య చేసిన సినిమాల్లో మన సినిమా పిల్ల వరకు అయితే మారుతుందమ్మా. ఎందుకంటే అరే ఆమని గారు ఇట్లా కూడా చేస్తారా, ఇంత వెరైటీగా చెయ్యొచ్చా. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అయినాక కూడా ప్రతి ఒక్కరికి ఒక కొత్త కోణమే. అబ్బా చాలా ఇట్లా ఊహించుకోవచ్చా. క్యారెక్టర్ ఎందుకంటే అది తెలంగాణ బాడీ లాంగ్వేజ్ కనుక అంటే కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగా మ్యాచ్ అయింది. ఓకే. రెండోది ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇందులో లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఎల్లమ్మ అనే క్యారెక్టర్ ఏంటంటే అసలు ఎక్కడ కూడా డౌన్ అనేది ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా అసలు ఆడియన్స్ కూడా అమ్మ అంటే ఇందులో మెయిన్ అసలు మళ్ళీ హీరోయిన్ గానా అంటే ఆ థాట్ వస్తుంటుంది అనమాట. ఒక్కొక్క డైలాగ్ కానీ అంటే కాంబినేషన్లో వచ్చే డైలాగ్ అండ్ ది సేమ్ టైం మనకు నెగిటివ్ రోల్తో వచ్చే నెగిటివ్ క్యారెక్టర్ కూడా అంటే డైరెక్ట్ నెగిటివ్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ కూడా సవాల్ చేసే అంత డైలాగ్స్ అనమాట. సో అట్లా చాలా డిఫరెంట్. అంటే ఒగ్గు కళాకారులు కదా అసలు ఓవరాల్గా ఇప్పుడు మనకు మన తెలంగాణనే కాదు ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి వరకు కూడా ఇది ఒగ్గు కళాకారులు అనే సినిమాలు ఇంతవరకు చూడలే. చిన్న పాయింట్ ఏదో ఉండొచ్చేమో కానీ ఇందులో అది ఒగ్గు వాళ్ళు అంటే ఏంటి, ఏం చేస్తారు వీళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అనేది అట్ సేమ్ టైము ఒక ఫ్యామిలీ అసలు మెయిన్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఒక్కరికి ఎవరికైనా ఏదన్నా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆ ఫ్యామిలీ మొత్తం ఎలా స్ట్రగుల్, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతుంటారు, వాళ్ళ తర్వాత రేపు భవిష్యత్తు ఏంది, వాళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటారు, అలాంటిది అన్నమాట. అసలు ఇందులో క్యారెక్టర్ అనేది మనకు బలగం జయరామన్న నేను జయరామన్న చాలా బాగా చేస్తారు, కుమారక్క కూడా చాలా బాగా చేస్తారు. ఇద్దరు వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. ఇందాక సాంగ్ చూసి అందులో నేను లేదు, ఆ సాంగ్ చాలా బాగా చేస్తారు. అంటే ఆ క్యారెక్టర్ అలా ఓన్ చేసుకున్నారు అనమాట ఇద్దరు. అంటే మూవీ విషయానికి వచ్చేటప్పటికి మనం స్టార్టింగ్ నుంచి కూడా ఒగ్గు కళాకారుల గురించి దానిలో ఉన్న ట్రెడిషన్ గురించి మాట్లాడతాం. కానీ ఇందులో మెయిన్ గా తీసుకోవాల్సిన ఒక క్రైమ్ యాంగిల్ అనేది కూడా తీసుకొని దాని చుట్టూ తిరిగే స్టోరీ లాగా కూడా కనిపిస్తుంది. ఏంటి అసలు అంటే సస్పెన్స్ థ్రిల్లర్, సస్పెన్స్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్.
ఇదైతే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ ఏం లేదు. మీకు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఒక కోటి రామకృష్ణ గారు, ఆ ఆ అమ్మూరు ఆ టైప్ లో కనబడుతుంది మీకు. మీకు అందరికి థాట్ అదే వస్తుంది, కానీ ఆ థాట్ అదే, స్టోరీ డిఫరెంట్, చూపించే విధానం కూడా వేరు. చాలా బాగా చాలా డిఫరెంట్ ఉంటుంది స్టోరీ, మెయిన్ స్టోరీనే. మేము అందరం ఎవ్వరు మెయిన్ క్యారెక్టర్లు కాదు. అమ్మ గాని, బన్నీ గాని, నేను గాని, జయరామ్ అన్న గాని, కథనే హీరో, కథనే బలం మమ్మల్ని అన్నీ నడిపిస్తుంది. అంతే, కథనే నడిపిస్తుంది, కథనే నడిపిస్తుంది. అంటే ఒక ట్రాక్ మీద వెళ్ళాలంటే ఎలా అయితే మనకు భోగిలతో పాటు ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో స్టోరీ ఉంది అనమాట. అందరూ భోగిలు అయితే మెయిన్ స్టోరీ ఇస్ ద ఇంజన్. ఓకే, మమ్మల్ని అలా లాక్కెళ్తుంది అంటే అసలు బిగినింగ్ కాంచి కూడా అసలు యాక్చువల్ డివైజనల్ అనుకుంటాం కదా మనం అమ్మవార్లు ఇది అని. ఇది ఒకటే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా, అంటే కామెడీ, అంటే మనం చాలా మందికి కావాలి ప్యారడీ అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో అలాంటి మా అందరు కొన్ని కాంబినేషన్లలో చిన్న చిన్న పన్నీ జోక్స్ అలాంటివి ఉంటుంటాయి. అదే విధంగా అన్ని, అంటే అసలు సినిమా అంటే ఏంటి అన్ని రకాల యాంగిల్స్ అనేది కూడా టచ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. ఎమోషనల్ ఉంటది, డివోషనల్ ఉంటది, ఇందులో మంచి కామెడీ కూడా ఉంది. సస్పెన్స్. నేను కొన్నిసార్లు మావి సీన్స్ ఉంటాయి, మా నలుగురు కాంబినేషన్, మా జయరామ్ అన్న మా కాంబినేషన్ లో నేను మాట్లాడే మాటలు కొన్ని కామెడీ అనిపిస్తాయి. మీరున్నారంటే ఆ హ్యూమర్ ని మీరు జనరేట్ చేస్తారా? వాయిస్ జనరేషన్ అవి చాలా హ్యాపీ ఉంటాయి. లాంగ్వేజ్ కానీ చాలా బాగుంది క్యారెక్టర్. అన్న నువ్వు చెప్పు అమ్మ, నేనైతే నవ్వు ఆపుకోలేక చాలా సీరియస్నెస్ గా నెగిటివ్ క్యారెక్టర్ వైపు చూడాల్సి వస్తుంది. అంటే ఆయన ఆయన ఓన్ చేసుకుని డైలాగ్ చెప్తుంటారు. అంటే యాక్చువల్ డైరెక్టర్ గారు రాశారు. అందులో అక్కడ కొన్ని సీన్ల కాడ ఏం చేశారంటే డైరెక్టర్ గారితో ఒక మాట చెప్పారు, సార్ నేను కొన్ని ఓన్ గా నేను చేస్తాను సార్, ఇంప్రూవైజ్ చేసేసి. అయితే ఇక భాష మీద పట్టు ఉంది కదా, ఐడియా ఉందా అన్న? మనం నెగిటివ్ క్యారెక్టర్ మీద అనేటప్పుడు మాకు ఇక ఎక్కువ నవ్వొచ్చేస్తుంది, దాన్ని తట్టుకోలేక సీరియస్నెస్. నేను అనుకున్నా నవరసాలు అంటే ఏమో అనుకున్నా, కానీ ఇందులో వచ్చే రసం చాలా గ్రేట్. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకోటి అనిపించింది, పల్లెటూర్లలో ఈ సినిమా చూసి వెళ్ళిన తర్వాత 6 తర్వాత ఎవరు బయటికి వెళ్ళారేమో, భయపెట్టేటట్టున్నారు. మాకే భయం వేస్తుంది ఇప్పుడు ట్రైలర్ అంతా చూస్తే. మాకే భయం అంటే చేస్తున్నప్పుడు మనకు అంత ఫీల్ తెలీదు, చూస్తున్నప్పుడు నిజంగానే ఇంత భయంగా ఉంది అనిపిస్తుంది. అంత చాలా బాగా డైరెక్టర్ గారు మూవీ తీసుకొచ్చారు, అంత పిక్చరైజింగ్ బాగా చేశారు. అంటే చేసేటప్పుడు మేము అందరం ఏంటంటే వాళ్ళు ఓన్లీ కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద ఉంటది, డైలాగ్స్ మీద అలా ఉంటది. చూసినప్పుడు దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. మాకే అనిపిస్తుంది. ఇందాక అమ్మ అన్నది సాంగ్, అవి చూస్తే 2 సాంగ్స్ చూసినాము, ఇదంతా చేసినామా, అవునా ఇట్లా చేసినా అంటే చేసేటప్పుడు ఏమనిపి వాళ్ళు ఏంటంటే కథ కర్మ క్రియ రాంబాబు గారు, కాసుల కార్తీక్ అని డిఓపి గారు, వాళ్ళిద్దరే అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే అంత కథ కర్మ క్రియ. 10 మంది చేసేది వాళ్ళిద్దరే చేసారు పని. ఆ పని కూడా ఒక వారం రోజులలో అయ్యే పని 2 రోజులలో అయిపోగొట్టారు. అంటే నాకైతే 10 రోజులు చేశారేమో అనిపిస్తుంది ఆ సినిమాలో. అంత ఫాస్ట్ గా ఆయన 3 రోజులు తీసేశారు. ఆయన ప్రొడ్యూసర్ కి ఆయన సేవ్ చేశారన్నమాట. ప్రతిదీ 10 మంది చేసే పని ఇద్దరు చేసినప్పుడే అక్కడే ప్రొడ్యూసర్ సేవ్ అయినట్టు. మళ్ళీ ఒక 1 వీక్ జరిగే షూట్ 2 days లో మళ్ళీ అట్లని ఏదో చుట్టేయడం కాదు. నువ్వు క్వాలిటీ చూస్తే నీకే అర్థమవుతుంది. ఇదే మెయిన్ ఏంటంటే ఆ టైం ఎక్కడైతే తగ్గిస్తూ ఉన్నారో చుట్టేస్తున్నట్టు ఏదో ఒకటి తీసేసామన్నట్టు ఉంటుంది. అట్లా లేదు. మళ్ళీ ఆ కార్తీక్ ఏంటంటే డిఓపీ కాదు కార్తీక్ అన్న, ఎడిటర్ కూడా కాబట్టి ఎడిటర్ కి బాగా క్లారిటీ ఉంటది. ఏ షాట్ అవసరం, ఏ షాట్ అనవసరం. ఆ కట్ అన్న ఏమైనా కట్ అన్న చాలు, ఆ షాట్ చాలు నాకు, అంతే. తీసేసుకొని మళ్ళీ అది ఎలాగో పెట్టేది లేదు, అలా చాలా మంది తీస్తారు. సో వీళ్ళు ఎంత కావాలో అంత తీసుకునే వాళ్ళు, టైం సేవ్ అయ్యేది, వర్క్ తొందరగా. మెయిన్ ఏంటంటే మనకు సీన్ ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రం ఫాలో చేశారనమాట. ఓకే, మనం ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా యాంగిల్స్ మనం 2-3 కెమెరాలు పెట్టుకున్నా కానీ పర్టిక్యులర్గా మనకి ఇది మాత్రమే బాగుంటుంది. ఈ సీన్ 100% మనకు థియేటర్లు పడాలి. మనం ఆ సీన్ తర్వాత ఎడిటర్ కాడికి వెళ్ళినాక ఇది కట్ చేయాలి అనేటట్టుగా లేదనమాట. అసలు నిజంగా సీన్స్ వరకు వస్తే మా కెమెరా మ్యాన్ అమ్మ అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. యాక్చువల్ మేము ఏదో అనుకున్నాం, లాస్ట్కి వచ్చేసరికి ఇంకేదో పెద్ద కెమెరా మామూలు కెమెరాలు కాదు. అదే విషయం మన ఎడిటర్ ఎంఆర్ వర్మ గారు
ఈ అసలు ఎప్పుడైనా కానీ ఆ డిఓపికి అండ్ డైరెక్టర్ గారికి ఆ కాంబినేషన్ ఉందంటే వచ్చే అవుట్పుట్ అనేది చాలా సూపర్ గా ఉంటది. అదే ఇక్కడ చూస్తున్నట్టు అనిపించింది. 100%. ఎందుకంటే అసలు ఎడిటర్ కూడా అసలు ఏంది ఇది ఇంత ఏంది ఇంత పర్టికులర్గా అంత కరెక్ట్గా ఎట్లా మీరు తీయగలిగారు తీసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా అంటే అట్టని కాదు సార్ ఇది ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఈయన ఎడిటర్ కాబట్టి ఆ knowledge. తీసేట ఆయన ఎడిటర్ కాబట్టి ఆయనకు తెలుసు ఏ షాట్ వాడదు ఏ షాట్ వాడదు. Yeah. అయితే చాలు టైం వేస్ట్ వద్దు 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 వద్దు. అమ్మ ఒక సాంగు ఆ సాంగ్ లిరికల్ వచ్చింది డెత్ సాంగ్. అదే దాని గురించి నేను ఇప్పుడు డెత్ మాట్లాడాలనుకున్నాను. సాంగ్ మినిమం నార్మల్గా అయితే ఏ సినిమాలో అయినా మనం ఒక 2 days అన్నా పడుతుంది. అంత క్రౌడ్ అంత క్వాలిటీ అంత పెద్ద సాంగు మళ్ళీ అందులో నీకు ఒగ్గు కళాకారులు చనిపోతే ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రతి కార్యక్రమం ఉంటుంది. Yes. ప్రతిది ఉంటుంది. అన్ని 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 చూయిస్తూ అన్ని చేస్తూ ఒక 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు సాంగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నేనే షాక్ అయినా అన్న సాంగ్ కొట్టరన్నా ఏడైతుంది అన్న తమాషా. ఫస్ట్ టైం ఆ ఒగ్గు కళాకారులు వల్ల నేను చాలా మూవీస్ హీరోయిన్ గా చేశాను, ఇప్పుడు కూడా చాలా ఈ డెత్ సీన్ అనేది నేను చాలా చేశాను. అంటే ఎలా చేస్తారో నాకు తెలుసు. ఇది చాలా డిఫరెంట్ గా చేశారు. అంటే అడిగితే ఇది ఒగ్గు కళాకారులు ఇలాగే చేస్తారు అన్నట్లా వాళ్ళు ఎలా చేస్తారు ఆ నేటివిటీ ఎక్కడ మిస్ కూడా చేశారు. అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సాంగ్ అనేది కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ అంటే మరి వాళ్ళకు చేయగలగా అంటే ఆ చివరి యాత్ర ఒగ్గు కళాకారులకి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఆ ట్రెడిషన్ తగ్గట్టు అన్ని బాడీ పెట్టాడు కూడా అక్కడ ముగ్గేసి అలా అంత ఒక పర్ఫెక్షన్ గొల్లి తీసిన తర్వాత కూడా అక్కడ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మామూలుగా మన ఆర్టిస్టులు కాదు, ఒరిజినల్ క్యారెక్టర్స్ వాళ్ళు ఒరిజినల్ గా రియల్ గా పండగలు చేస్తారన్నమాట. చాలా మంది వాళ్ళు వెళ్ళారంటే మినిమం అసలు మామూలుగా ఉండదు. వాళ్ళు పండగలు చేస్తారమ్మా, వాళ్ళు స్వయంగా వెళ్తారు. వాళ్ళు 1 yearకి వచ్చేసి ఒక 20 నుంచి 30 పండగలు చేస్తారు ఒక సంవత్సరంలో. అలాంటి బ్యాచ్ మేము 8 మందిని పెట్టినాం. ఈ మన తెలంగాణలో ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ వీళ్ళ గురించి బాగా తెలుసు అంట. మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా బోనాలు వచ్చినప్పుడు కానీ అట్లా. ఫస్ట్ టైం మీరు ఈ స్టోరీ కానీ విన్నప్పుడు మీకు ఎగ్జైటింగ్ అనిపించిన పాయింట్ ఏంటమ్మా ఒప్పుకోవడానికి? నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇది ఒక డివోషనల్ థ్రిల్లింగ్ ఉన్న సినిమా ఇది. అది మెయిన్ నాకు నచ్చింది. సో ఈ మధ్య కాలంలో అలా రాలేదు. అదే చెప్పినప్పుడు కూడి రామకృష్ణ గారు వాళ్ళు అలా చేశారు. ఈ మధ్యన అంతగా రాలేదు. మళ్ళీ అరుంధతి అలా నెక్స్ట్ ఇలా విన్నాను, చాలా బాగుంది. అసలు మెయిన్ ఆ కథ కోసం విన్నాను. ఓకే. కొమరమన్న ఏంటంటే మీరు అన్ని యాక్టింగ్ యూజువల్గా నార్మల్ చేసుకుంటూ వచ్చేసారు. అన్నట్టు కూడా 45 మూవీస్ ఎన్నో చేసినా కానీ ఎక్కడా లేదు. కానీ ఇందులో మీరు క్యారెక్టర్ వేసి ఏమన్నా మాకేమన్నా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఇవ్వబోతున్నారా ఏంటి? అది తప్పకుండా. కాకపోతే మీరు ఇన్ని రోజులు కొమరక్కని అదే టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూసిర్రు. అక్కడ చూసి అంత ఎక్సైట్మెంట్ అన్లిమిటెడ్ అండి. అసలు కెమెరా ఆన్ చేస్తే కెమెరా ఆయన డిఓపి గారు ఇంకా ఆపేయాలి కానీ ఈయన ఆపడు. అంత ఫుల్ ఉంటది బాడీ మొత్తం. ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం. అమ్మ అన్నది కరెక్ట్. అంటే డైరెక్టర్ కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చిండవా? రాంబాబు గారు ఏమన్నాడంటే అన్న నీకు అన్లిమిటెడే, నువ్వేమైనా చేసుకో, నేను రాసిన డైలాగులు ఇవి, నీ ఆశ నీ భాష నీ సామెతలు బాగుంటాయి, అవి కూడా వాడేసి డైలాగ్స్ కూడా ఆయన ఓన్ చేసుకుని ఆ లాంగ్వేజ్ ని ఆ స్లాంగ్ చెప్తుంటే మాకు కూడా వినాలి అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం ఆడియన్స్ తో పాటు. మేము కూడా కెమెరాకి ఇంప్రూవైజ్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ నేనైతే అసలు గుస్బం వచ్చేది ఆయన యాక్టింగ్ చూస్తే. నిజంగా ఒకసారి 2-3 సార్లు నవ్వింది ఎక్కడంటే ఒక దగ్గర నైట్ వచ్చి ఎత్తి మన్ను పోస్తున్నాడు. అసలు ఎత్తి మన్ను పోసి ఇలా ఇలా ఆడవాళ్ళు కూడా చేయాలి. అక్కడ 2-3 సార్లు నవ్వింది. స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అయింది. ఓకే. అండ్ ఆమరి గారి సన్ గా చేశారు, ఎలా అనిపిస్తుంది బ్రో? అంటే ఒకసారి చూసుకుంటూ ఉంటే ఇట్స్ ఆల్సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఏంటంటే అట్లా మంచి సూపర్ యాక్టర్స్ యాక్ట్ చేయడం. కానీ నిజంగా ఒక విషయంలో చెప్పాలంటే నిజాన్ని దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ నాకు ఈ బ్రహ్మాండ. అందులో అసలు అమృతం చేయటం అని అంటే యాక్చువల్లీ సార్ చెప్పారు డైరెక్టర్ గారు ఎవరు ఆర్టిస్టులు ఎవరెవరు అనుకుంటారు సొంతం ఇట్లా అనుకుంటూ, మరి మదరు క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్లా ఆమని గారు. ఆమని అవునా అంతే నాకు ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. నేను అనుకున్నా ఆమని మేడంతోనా. అసలు ఒక్కొక్క సినిమా చూసుకుంటే
ఆమన్ మేడం ఎప్పుడైతే పేరు చెప్పారో వెంటనే యూట్యూబ్లో టేప్ రికార్డు సీన్ ఉంటుంది ఓకే. శుభలగ్నం కూడా. ఆ, అది 2-3 సార్లు చూశాను అనమాట. ఎందుకు చూశానంటే ఆమన్ మేడంతో ప్రతి సినిమాలో ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏందనేది. అందులో పర్టిక్యులర్గా మన జగపతి బాబు గారితో ఇటు చూస్తూ అది టేప్ రికార్డ్ సైడ్ ఆ ఒక సీన్ అనేది చాలా హైలైట్ అనమాట. Yeah. ఇందులో నాకు కూడా అంటే మేడంతో చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. నువ్వు అదృష్టం చేసుకున్నావు బ్రో, అంతే నిజంగా అది. రియల్గా ఆ, ఎందుకంటే చాలా అమ్మని- తక్కువ మందికి వచ్చే అదృష్టం నీకు. చాలా చాలా తక్కువ మందికి వస్తుంది. ఇందులో మెయిన్ మనకు నీ నిజంగా రుణపడి ఉండడం అంటే జరిగితే మాత్రం ఈ శ్రీమతి మమత సమర్పించు ఇది బ్రహ్మాండ సురేష్ గారు కానీ దాసరి సురేష్ గారు, అంతే అదే విధంగా కో ప్రొడ్యూసర్ దాసరి మమత గారు, డైరెక్టర్ గారు. ఇందులో ఒక మెయిన్ పిల్లర్గా అనుకుంటే మనకు డైరెక్టర్ ప్రొడ్యూసర్, సినిమాకి ఏ సినిమాకైనా మెయిన్ పిల్లర్ ప్రొడ్యూసరు. ఇక్కడ మాత్రం ప్రొడ్యూసర్తో పాటు కెమెరామ్యాను, డైరెక్టరు, అండ్ సేమ్ టైం ప్రతి ఒక్క ఆర్టిస్టులు. యా. నిజంగా ఇందులో మా దాంట్లో చేసిన చాలామంది, అమిత్ గారు, ఛత్రపతి శేఖర్ గారు, దిల్ రమేష్ గారు, ప్రసన్న కుమార్, అనంత్ గారు, అదేవిధంగా పుష్పాలో చేసిన సురేష్ గారు, మీసం సురేష్ గారు, యా. దేవిశ్రీ మేడం, ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేయడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. నైస్. ఇది ఇప్పుడు నన్ను ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది. వెయిట్ అండ్ సీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. అమ్మా మరైతే మూవీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు రిలీజ్, మరి ఎలా అనిపిస్తుంది, ఎట్లా ఓన్ చేసుకుంటారు అనుకుంటున్నారు మీరు? అంటే తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది డివోషనల్. ఓకే. సో దేవుడు అంటే ఎవరైనా పడిపోతారు అన్నమాట. అవును. కానీ ఒక పాయింట్ చెప్పండి, మీలో మేము కొత్త యాంగిల్ని చూడొచ్చు ఇందులో? తప్పకుండా. అవును, కొత్త యాంగిల్ చూడొచ్చు. ఎందుకంటే ఇట్లా నేను చెప్పాను కదా, ఇప్పటికి నా కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. ఈ మధ్యన అన్ని బాపు వేరే, అన్ని మళ్ళీ తెలంగాణ స్లాంగే. బాపులో వేరేగా ఉన్నారు మీరు, దీంట్లో వేరేగా ఉన్నారు. అసలు దాంట్లో వచ్చి ఒక విలేజ్, ఒక కొంచెం ఒక లో మిడిల్ క్లాస్ విలేజ్ లో ఒక లో మిడిల్ క్లాస్ విలేజ్ లో ఓ కోడలు, మళ్ళా చిన్న కన్నింగ్, చిన్న పెద్ద కన్నింగ్ కన్నింగ్ ఉంటది. చిన్న కన్నీ ఉంటుంది. చంపుదావా వద్దా, వద్దా. చంపుదా. నాకు భలే నచ్చింది ఈ విషయంలో. అయితే నా లైఫ్ లో నేను బాగా ఇష్టపడ్డ హీరోయిన్లు సౌందర్య గారు, ఆమని గారు, మళ్ళీ జగపతి బాబు, రాజశేఖర్ అంటే ఇష్టం. నా ఫేవరెట్ హీరోస్ వాళ్ళు, నా ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్ళు. ఈ పెద్ద పెద్ద హీరోలు అందరూ ఇష్టమే, కానీ వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. దాంట్లో మాట ఇవ్వమ్మా చెల్లి, అదైతే దేవుడా బాబాయ్ గారు అదే టాబ్లెట్స్ అన్ని తెచ్చిస్తాడు కదా, అన్నం ఇవ్వాల్సిన ప్లేట్లో టాబ్లెట్స్ ఇస్తున్నా. అసలు ఎన్నిసార్లు చూసిన ఆ సినిమా. నిజంగా మేడం, నేను ఎక్కడో స్కూల్కి పోయే టైం నుంచి మీరు హీరోయిన్, నేను ఎక్కడో ఊర్లో పల్లెటూరులో గేదెలు కాసుకునేటోని, 10th క్లాస్ చదివిన, ఎగ్జాక్ట్లీ అన్న. బర్రెలు కాసుకునేటోని. అక్కడి నుంచి ఆమని గారు అది ఏదో మనసు పడ్డానే కానీ, అంటే ఈ సాంగ్స్ అన్ని మేము రెగ్యులర్గా హమ్ చేసే సాంగ్స్. ఇంత పెద్ద హీరోయిన్ పక్కన నేను చేస్తే నాకు అసలు నేను ఒక మల్లయ్య కొడుకునేనా ఇంతకు, నేను అమ్మ పక్కన చేస్తే హైలైట్ ఒకటి చెప్పనా, ఏంటంటే అంటే ఫేవరెట్ హీరోయిన్ అని ఆమని గారు చేస్తే పొగిడించుకోవడం, అది ఇంకా హైలైట్. అసలు లొకేషన్ లో కూడా, టాలెంట్ ఎక్కడున్నది పొగడాల్సిందే. కానీ లొకేషన్ లో కూడా అమ్మ నాతో ఎక్కడ కూడా ఎంత ఫ్రీగా, అంటే ఇప్పుడు వచ్చినాక కూడా ఆ విషయంలో నిజంగా అమ్మ నీకు నేనే ఎందుకు చెప్తా అంటే, నా లైఫ్ లో నేను 42 సినిమాలు చేసిన, చాలా హీరోయిన్స్ తో చేసిన, చాలా మందితో చేసిన. కీర్తి సురేష్ నాకు చాలా క్లోజ్ అయింది దసరా సినిమా. కీర్తి సురేష్ తర్వాత ఒక వ్యక్తి జెన్యూన్ గా లో ప్రొఫైల్ తో ఉండే అంత పెద్ద హీరోయిన్, అంత పెద్ద హీరోయిన్ ఇంత లో ప్రొఫైల్లో మిమ్మల్ని చూసినమ్మా. నిజంగా నేను కీర్తి తర్వాత మిమ్మల్ని చూస్తున్నా. నాకు అనిపించింది, అయ్యో వాళ్ళు ఎంత తోపులు కదా, వాళ్ళే ఇంత లొంగి ఉంటే మనం ఎంత నిన్న వచ్చిన వాళ్ళము. సరే పేరు వస్తే వచ్చింది, పొంగొద్దు మనం. ఆ పాలు ఎప్పుడు పొంగొద్దు, ఆ గిన్నెలోనే ఉండాలి. అసలు అది మిమ్మల్ని చూసి నాకు లైఫ్ లో, అమ్మ మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏ ఆఫీస్కి పోయినా ఎక్కడ పోయినా ఎప్పుడన్నా మీ టాపిక్ వస్తే నేను ఇదే చెప్తా, ఆ మేడంతో వర్క్ చేస్తే చింతాకంతా కూడా ప్రాబ్లం ఉండదు. అంత వ్యక్తిత్వం అన్న ఇదే. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి తెలుగు ప్రేక్షకుల మనసులో కూడా ఆవిడ చిరస్థాయిగా ఉండిపోయారు. అమ్మ ఇలాంటి స్టోరీకి కానీ లేకపోతే మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. వరకుపుల యాదగిరి గారు, సో ఎలా అనిపించింది ఆ మ్యూజిక్ కానీ ఎలా అనిపించింది? యాదగిరి గారు చాలా బాగా చేశారు. అసలు
ఈ సినిమాకి అది ప్లస్ అన్నమాట నిజంగా. ఎందుకంటే మెయిన్ ఎందుకంటే డివోషనల్ అన్నప్పుడు కొంచెం ఆర్ఆర్ ఎక్కువ ఉంటేనే బాగుంటది. Yeah. మెయిన్ Main మెయిన్ అయిన దానికి RRR. ప్రాణం. అవును. ఇప్పుడు మీరు కాంతారా తీసుకోండి, దాంట్లో మ్యూజిక్ మెయిన్ అది. Yeah. సక్సెస్ కి అది ఒక కారణం. సో అలాగే ఇందులో కూడా యాదగిరి గారు చాలా బాగా చేశారు. సాంగ్స్ కానీ మాది ఇప్పుడు చెప్పారు కదా ఇందాక మనం క్లైమాక్స్ సాంగ్ అంటే డెత్ సాంగ్ అయితే డెత్ సాంగ్ అది చాలా అసలు హార్ట్ టచ్ అవుతుంది. ఆ సాంగ్, ఆ లిరిక్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మనం చేసింది ఒక పక్కన అయితే అది అయితే ఈ మ్యూజిక్ వేస్తూ ఉన్నప్పుడు మా ఎక్స్ప్రెషన్స్ కి అది ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఎలివేషన్ ఎక్కువ ఉంటది. చాలా బాగుంది. యాదగిరి అన్నకు కూడా అమ్మ అంటే చాలా గ్యాప్ తర్వాత ఆయనకి మన రేస్ గుర్రం సినిమా రేస్ గుర్రం. సినిమా చూపిస్తాం మామ అట్లా చాలా చాలా హిట్స్ ఉన్నాయి. ఆ ప్రేమలో పావని కళ్యాణ్ చాలా సినిమాలు చేసిండు అన్న, కానీ చాలా గ్యాప్ తర్వాత అన్నకి కూడా ఇది ఒక మంచి సక్సెస్. మంచి ఆయన success. చాలా కసిగా చేసిండు దీన్ని. ఆయన ఇందులో- ఫోన్ చేస్తుండే ఎప్పుడు. ఇందులో మెయిన్ గా ఈ ఒగ్గు కళాకారుల గురించి మనం చేసే దానిలో మెయిన్ గా ఊరేగింపులు కానీ ఏదైనా అవును. చేసేటప్పుడు ఆ మ్యూజిక్ అనేది ఇంకా ఎక్కువ రావాలి. అవును, దానికి తగ్గట్టు ఎట్లా ఇచ్చారన్న? అదే అన్న ఏంటంటే కొమరి నేను చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి స్టోరీ నాకు దొరికింది. 1కి 10 సార్లు వీళ్ళు కూడా ఏం తక్కువ ఏం గారు. అమ్మో ఈయన కార్తిక్ గాని రాంబాబు గారు గాని ఒక ట్యూన్ ఒకసారి కొడితే ఆ నచ్చలే ఇంకోటి కొడితే ఇంకేమన్నా కొంచెం చేయడం ఒక్కొక్క వర్షన్ ని ఒక 4-5 వర్షన్లు కొట్టి చూపించిండు ఆయన. ఆయన కూడా చాలా ప్లస్ అన్న, నిజంగా చాలా కసిగా చేసిండు. కంపల్సరీ మంచి స్టోరీ. మన సినిమాకు ఆయన చేయటానికి గల కారణాలు ఏంటంటే ముందు స్టోరీ బాగా Yeah. అడాప్ట్ అయ్యండు స్టోరీకి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ మీద మంచి పట్టు. ఈ సినిమాతో మళ్ళీ నాకు బ్రేక్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్. సాంగ్స్ కూడా ఆయనే వాడిండు. డెత్ సాంగ్ ఆయన 3 సాంగ్స్ ఆయనే సాంగ్స్ వాడిండు మేడం. మొత్తం రాసింది కూడా మన యాదగిరి సారే. అసలు ఆ విషయంలో కూడా అసలు హ్యాట్సాప్ అనకూడదు. మన సినిమా గురించి మనం డప్పు కొట్టుకుంటామని అంటారు, కానీ యాక్చువల్లీ నేను ఇప్పుడు చూసిన సినిమాలల్లా, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన సినిమాల్లో నేను 100% ప్రతి సినిమా చూస్తా. ఒక ఆర్టిస్ట్ అయ్యింది కూడా నేను చూడాలనుకుంటా. ఎందుకంటే ఎవరి యాక్టింగ్ ఎలా ఉంది, ఎవరు ఎలా చేస్తున్నారు, ఏంటి రేపు ఫ్యూచర్ ఏంది, రేపు మనల్ని ఎట్లా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఏం అట్లా చూస్తుంటా. ప్రతి సాంగ్ నేను అబ్జర్వ్ చేస్తా. ఈ మన బ్రహ్మాండ దాంట్లో ఒక 6 సాంగ్స్ ఉంటాయి. 6 సాంగ్స్ కూడా ఒక హైలైట్. ఓకే. ఎందుకంటే అసలు సంపంగి కాంచి స్టార్ట్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ కూడా కాంప్రమైజ్ కారు. ఇంకోటి ఏంటంటే మా ప్రొడ్యూసర్ కూడా సాంగ్స్ విషయంలో కూడా ఆ ట్యూన్ ఫస్ట్ అయితే ఏదైతే మనం పల్లవి అనుకుంటాం ఆ పల్లవిని కూడా 2-3 టైమ్స్ చేంజ్ చేయించి మరీ రాపిచ్చారన్నట్టు. క్యాచీగా ఉండేటండి. ఎస్. మనకు సారు యాదగిరి అన్న చెప్పుకోవాలంటే అసలు బింబిసారా, రేస్ గుర్రం అంత పెద్ద ఆయన అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటానికి ప్రయత్నిస్తుండు. బట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఆయనకంటే ఒక స్థానం ఉంది. ఎంఎం కీరవాణితో పాటు కూడా అమ్మ అసలు ఎంఎం కీరవాణి గారు అన్నా కానీ కాల్ చేస్తే అంటే అంత బాండింగ్ అంత యాక్సెప్టెడ్ అంత చేయడం అనేది కూడా నిజంగా ఇది బ్రహ్మాండలో పడటం చాలా. మ్యూజిక్ బ్రహ్మాండంగానే ఉంటది. పేరుకు తగ్గట్టే సెట్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉండిపోతుంది. కాకపోతే ప్రతి ఒక్కరు ఏమైందంటే డైరెక్టర్ కి కో డైరెక్టర్ కి చాలా సినిమాలు చేసిండు. ఎస్వి కృష్ణారెడ్డి గారి కాడికి వెళ్ళి చేసిండు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయనకి ఇది ఒక పెద్దదే టర్నింగ్ పాయింట్. కార్తీక్ సవాలే. కార్తీక్ అన్నకు కానీ నాకైనా నాకేందంటే కొమరక్క గెటప్ చాలా మంది వేరే సినిమాలు అడిగినా నేను చేయలే. వద్దు సార్ మళ్ళీ నాకు అదే ముద్ర పడుతుంది, నేను కొమరం అంటాడు అన్ని చేయగలుగుతాడని. కానీ ఈ కథ విన్నాక అమ్మో ఇది నాకు కొమరక్కని 70mm స్క్రీన్లో ఇంత పెద్ద క్యారెక్టర్ అంటే ఇంత మంచి క్యారెక్టర్లో చూడాలి కంపల్సరీ నేనే చేస్తా అని చెప్పిన. అందరికి మేడానికి కూడా ఏంటంటే మేడం చాలా పెద్ద హీరోయిన్, కాకపోతే ఆమని గారు ఒక ఒగ్గు కళాకారులలో ఉండే అమాయకత్వము, ఓ ఇన్నోసెంట్ ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయగలదని కంపల్సరీ రుజువు అవుతుంది. నాకు నిజంగా నాకు బాపులో కూడా నేను 2 సార్లు చూసిన. నువ్వు ఆ కొంగు చెక్కుకోవడం, ఆ నీళ్లు చల్లడం వల్లే నచ్చింది నాకు అసలు. మీరు అది చేయగలరు అనేది నాకు అనిపించింది. మీ క్యారెక్టరైజేషన్ అంటే మీరు ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఒక డిఫరెంట్ అనేది చూపిస్తుంటారు. ప్రతిసారి ఒక డిఫరెంట్ అనేది చూపిస్తుంటారు. కొత్త ఆమని గారు లాగా ఇందులో కూడా కొత్తగా కనిపించబోతున్నారు, అది కూడా ఎల్లమ్మ లాగా. అండ్ ఫైనల్గా ప్రేక్షకుల మైండ్లో కూడా ఒకటి వస్తూ ఉంటుంది ఏంటంటే ఏదైనా కానీ ఈ మూవీ ఓటీటీలో చూడొచ్చు, ఈ మూవీ థియేటర్లో చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి ఈ బ్రహ్మాండ మూవీని ఎక్కడ చూస్తే వాళ్ళకి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందో? తప్పకుండా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ బాగుంటది. ఇది మనం టీవీలోనో అలా చూస్తే అంత ఎఫెక్ట్ ఉండదు.
ఇప్పుడు నేను కాంతారా సినిమా తీసుకుని నేను కాంతారా గానీ అరుంధతి ఇవన్నీ ఇలాంటి సినిమాలు నేను నేను అదే థియేటర్కి అంటే వాళ్ళు గుట్లా కరెక్ట్ చెప్పారు. థియేటర్కి వెళ్ళే చూస్తా. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ చూస్తేనే, ఆ పెద్ద స్క్రీన్ లో చూస్తేనే మనము ఆ, అది ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ సాంగ్, ఆ సినిమాని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. మామూలుగా చూస్తే అంత ఇంపాక్ట్ ఉండదు. సో అందుకని ఇది అందరూ వెళ్ళి ఆడియన్స్ ఒకటే చెప్తాను, ఈ సినిమా వెళ్ళి అందరూ తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి. ఆ, ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇది మనకు ట్రెడిషనల్, మన తెలంగాణ ట్రెడిషనల్ బేస్ చేసిన సినిమా. ఇలాంటివి చూస్తుంటే మన పిల్లలకు కూడా ఓకే, ఎందుకంటే ట్రెడిషనల్ అనేది చచ్చిపోతుంది, మన సంస్కృతి సంస్కారం చచ్చిపోతుంది రోజు రోజుకి. ఇలాంటి సినిమాలు ఎలివేట్ చేస్తే మన పిల్లలకు కూడా తెలుస్తుంది, ఓకే ఇది మన 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 సంస్కారం, మన సంస్కృతి, ఇది మన భారతంలో ఇది ఒక ముఖ్యమైనది అని ఇవన్నీ పిల్లలకి తెలుస్తుంది. సో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, సినిమాలు చూడండి. ఇలాంటి సినిమాలు పిల్లలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఏమి మామూలు ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథనే, డివోషనల్ ఉన్నా కూడా అందులో ఆ కథ వచ్చి ఫ్యామిలీకి సంబంధించి ఉంటుంది. ఒక అన్న తమ్ముడు, అక్క మరిది, వదిన మరిది, అమ్మ నాన్నగారు కొడుకు, ఇలా అన్ని ఒక రిలేటివ్స్ ఉన్న ఒక మన మన ఫ్యామిలీకి రిలేటెడ్ గా ఉండేది మూవీనే ఇది. సో ఈ సినిమా అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సినిమా. ఒకటి అంజీ సినిమా గానీ, అమ్మ చెప్పినట్టు అమ్మోరు గానీ, ఇలాంటి సినిమాలు కూర్చొని ఫోన్లో కొట్టుకొని బెడ్ మీద వాడుకొని ఇట్లా చూస్తే నీకు ఎక్కుతుందా? ఏమి ఎక్కుతుంది? నువ్వు కాంతార లాంటి సినిమాలు అంత 70mm స్క్రీన్ లో కూర్చొని ఇట్లా చూస్తుంటే అమ్మ ఇక్కడికి వెళ్ళి సౌండ్ కిందికి వెళ్ళి సౌండ్ కొడుతుంటే ఆ కిక్కే వేరు. ఇలాంటి సినిమాలు ఫోన్ లో చూస్తే వేస్ట్ అయిపోతాయి. అంటే నేను తప్పుగా అనుకోవద్దు, మరి ఆడియన్స్ కొమరక్క ఫ్యాన్సే కాదు తెలుగు ప్రజలందరికీ చెప్తున్నా, ఇలాంటి ప్రత్యేకంగా ఇలా కొన్ని సినిమాలు ఫోన్లో చూస్తే హ్యాపీ అనిపిస్తుంది, ఎయిర్ సెట్ పెట్టుకొని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది, చిన్న స్క్రీన్ మీద చూస్తే హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు 100% థియేటర్లోనే చూడాలి. గూస్ బంప్స్ వస్తాయి, ఎందుకంటే ఆ సౌండ్, ఆ ఎఫెక్ట్లు, ఆ హర్రర్ కానీ అన్ని అమ్మవారు కనబడడం కానీ. మూవీ కదా ఇది, దీంట్లో డివోషనల్ ఉంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంది, ఎమోషనల్ ఉంది, అండ్ అట్ ఎ టైం సస్పెన్స్. ఇది క్లైమాక్స్ చూస్తే ఎవ్వరికి ఇంకా అప్పుడు గానీ అర్థం కాదు, నిజంగా ఇద్యా అన్నట్టుగా. ఒక 30 minutes 25 minutes మాత్రం కంపల్సరీ ఇట్లా కూర్చున్నా కదా, ఇట్లా చూస్తున్నా కదా, ఇట్లా ఉంటాడు, సీట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కంపల్సరీ సీట్ ఎడ్జికి రాలేదు ఆడియన్స్, 100% సీట్ ఎడ్జికి రావాలి. అట్ సేమ్ టైం ఏడవాలి కూడా. సినిమాలు అక్కడ చూస్తేనే మన థియేటర్ లో. సో అందరూ వాచ్ థియేటర్ కంపల్సరీ. మేము ఒకటి ఏంటంటే ఐబొమ్మ కానీ, బప్పం టీవీ కానీ, పెప్పర్ టీవీలు, మా అబ్బగారి జర చూడకండి. ఎందుకంటే మీరు చూసినంత ఈజీ కాదు సినిమా తీయడము, ఎంత కష్టం అంటే ఒక 2-3 సంవత్సరాల కష్టం అది. ఎంత ఈ సినిమా ఆయన దీని వెనక ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఎఫర్ట్స్ ఉంటుంది, డైరెక్టర్ ఎంత ఎఫర్ట్ తీసుంటారు. ఆయన ఒక విజన్, ఒక డైమెన్షన్ లో ఈ సినిమా ఇలా ఉండాలని తీసాము. దీన్ని వెళ్ళి ఒక 1 hour లో ఈ సినిమా దీంట్లో చిన్న దాంట్లో చూసేస్తే ఏం ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. దాంట్లో మన ఆర్టిస్టులు కూడా ఎంత ఎఫర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు డెత్ సీన్ లో మేము ఒక 3 kilometers నడిచామన్నమాట. సో మా కష్టం దాంట్లో స్క్రీన్ లో చూసినప్పుడు తెలుస్తుంది. అది చూసి మీరు ఎంజాయ్ చేయాలి కదా. అప్పుడే మేము కష్టపడినందుకు మాకు ఆ ప్రతిఫలం ఉంటుంది, మాకు హ్యాపీ ఉంటుంది. వీళ్ళంతా వెళ్ళి సినిమా చూస్తే నాకు సినిమా సక్సెస్ అయినప్పుడే మా అందరికి హ్యాపీ ఉంటుంది. ఇంకొక విషయం మేడం, ఆ డెత్ సీన్ అన్నందుకు మేడం గొప్పతనం గురించి, అంటే గొప్పతనం అని కాదు, అంత పెద్ద హీరోయిన్ జయరామ్ అన్ననే ఒప్పుకున్నాడు. జయరామ్ అన్న క్యారవాన్కి వచ్చినాక అన్నాడు, కొమరి ఒక్కడు చూసావా ఎంత పెద్ద హీరోయిన్, కృష్ణ గారు, జగపతి బాబు గారు, నాగార్జున, అంత పెద్ద పక్కన చేసిన హీరోయిన్, నేను డెత్ అయితే వైపు కదా, తెలంగాణలో ఎవరైనా కాళ్ళ మీద పాలు పోసి కడగాలి, పాలల కాడికి అంటే బ్లడ్ రిలేషన్ మాత్రం లాస్ట్ పాలతో కాళ్ళు కడిగి మొక్కాలి. అంత పెద్ద హీరోయిన్ నా కాళ్ళు పట్టుకొని నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. అమ్మ నా జన్మ ధన్యమైపోయింది. ఏంటంటే అమ్మ ఆ విషయంలో నిజంగా చెప్పనా, అంటే పోల్చుకుంటే కూడా అసలు ఊహించుకుంటే కూడా జరగంది. తర్వాత వచ్చి నాకు క్యారవాన్ లో వచ్చి చాలా అసలు
ఆయన ఒకలా ఇదైపోయారు అనమాట, ఒక ఎమోషనల్ అయిపోయి చేతులకి చాలా అసలు మీరు ఎంత గొప్ప వాళ్ళు అని. సార్ ఎందుకు సార్ అంత పొగడడం లేదు, నా క్యారెక్టర్ అంతే, నేను ఆర్టిస్ట్, నేను చేయాలి, ఎవరైతే ఏమి ఆ క్యారెక్టర్ కి ఆ కథకి మనం ఉన్నప్పుడు మనం చేయాలి, తప్పదు కదా, That's your greatness, man. అది నా కర్తవ్యం, అది నా ప్రొఫెషనల్, నేను చేయకపోతే స్పందించకపోతే బాగుండదు కదా అన్నాను. నేను ఒక సినిమా చేశాను మేడం, ఎందుకు మిమ్మల్ని అట్లా గొప్పగా అంటున్నానంటే, నేను ఒక సినిమా చేసిన, ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్, పేరు చెప్పొద్దు కానీ ఒక పెద్ద హీరోయిన్ పేడలో చేయి పెట్టి కల్లాపి చల్లాలి, అసలు పేడ ముట్టుకోవడానికే అసహించుకుంటుంది అమ్మాయి. అబ్బా చిచ్చిచి నేను పేడనా, అయ్యో నేను టచ్ చేయనంటే ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ ఏం చేయాలని అర్థం కాక కలర్ తెచ్చి మినరల్ వాటర్లో కలిపితే అప్పుడు చేయి పెట్టింది. నేను ఏమంటానంటే పోలిక కొత్త అమ్మాయి, ఒక 2-3 సినిమాలు చేసిన అమ్మాయి, పేడ గురించి దాని వాల్యూ గురించి అమ్మాయికి తెలియదు. అంటే ఇప్పుడు జనరేషన్ తెలియదు అసలు పేడ అనేది ఏంటి, అది అసలు అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళందరూ ఇంట్లో అదే కల్లాపి, బయట కాదు ఇంట్లోనే అలికేది. అలికేవారు. అంటే మా అమ్మ వాళ్ళు విలేజ్ అది చేసేవారు. సో దాన్ని ఇదంతా మాకు తెలిసి, ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు, అది చూస్తే షిట్ అంటారు. అంటే ఇప్పుడు అప్పటి నుంచి అమ్మ జర్నీ చేసింది కాబట్టి ఆ వాల్యూ అంటే ఆర్టిస్టులు. ఇప్పుడు నేను అంటే యాక్చువల్లీ చేశాను, కొన్ని మూవీస్ చేశాను, కొన్ని పెద్దవాళ్ళతో బిగ్ స్టార్స్తో కూడా చేశాను, బట్ లేదు. కానీ కొత్త పాత అన్నది లేదు. అంటే క్యారెక్టర్ ఎంత నా కొడుకు అంతే, దట్ అంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్టు. అసలు ఇది నా ఇతను బన్నీ కొత్తగా నా వచ్చిండ హీరో అదేం లేదు, నా క్యారెక్టర్ నా కొడుకు చెయ్యాలి ఇది నా అంటే అలాంటి విజన్ అనేది నిజంగానే స్టార్టింగ్ నుంచి వచ్చిన వారికి మాత్రం తెలుస్తుంది అనేది విషయం. నిజంగా కొమరన్న చెప్పినట్టు కొంతమందికి నాట్ యాక్సెప్టెడ్, చేద్దాం. మీరు ఆర్టిఫిషియల్ కూడా చేయొచ్చు తెలుసా అమ్మా మీకు. ఇక్కడ నేను ఇంత పెద్ద హీరోయిన్ అని చిన్న ఎంట్రక మందం ఉన్నా ఆ కాళ్ళ మీద లైట్ పట్టుకోకుండా సీటింగ్ చేయొచ్చు, ఏముంది, కాళ్ళు ఇటు సైడ్ పెట్టి మెల్ల ఇట్లా ముట్టుకున్నట్టు చేసి ఇట్లా. అమ్మ కాదు, ఆ కాళ్ళని ఇట్లా పట్టుకొని తలకాయ మొత్తం మొక్కి. కానీ అక్కడ ఉండేది ఆమని గారు కాదు, ఎల్లమ్మ. ఎల్లమ్మ బ్రహ్మాండ మూవీలో ఉన్న ఎల్లమ్మ కాబట్టి నేను నాకు క్యారెక్టర్ కాబట్టి నేను అలాగే చేయాలి, లేకపోతే ఆ ఎమోషనల్ ఆ ఒక ఫీలింగ్స్ రాదు. కానీ మీరైతే చాలా గ్రేట్, ప్రాణం పెట్టి చేసినట్టు కూడా అనిపిస్తుందమ్మా 100%. అసలు నాకు కూడా అసలు ఫస్ట్ మూవీకి ఇంత పెద్ద ఆర్టిస్టులతో చేయడం అనేది నిజంగా ఆ రోజు కూడా అమ్మతో ఇదే అన్నా. నువ్వు ఫైనల్ గా మరి మూవీ థియేటర్ లో చూడాలి అంటే ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారో చెప్పండి. 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ నిజంగా దేవుళ్ళతో సమానం వాళ్ళు. గొప్పగా అది ఇది నా సినిమా చూస్తారా చూడరా అట్లా అనేది కాదు, నిజంగా ఆడియన్స్ అనేది సినిమా చూడాలి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఇది. ఇప్పుడు ఆ బ్యారియర్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏంటంటే అదే అన్న, ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్ లో నేను వచ్చి కొన్ని తక్కువ సంవత్సరాలే, ఇప్పుడు అమ్మ కానీ అన్న కానీ చెప్పుకుంటే పెద్ద అంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. బట్ నేను వచ్చి జస్ట్ మొన్నే వచ్చినా కానీ అన్ని చూశాను, స్ట్రగుల్ కూడా చూశాను, ఎవరేంటి ఎక్కడిందని కూడా చూశాను. అమ్మ చెప్పినట్టు చిన్న చిన్న థియేటర్లలో ఫోన్లలో చూడటం అంటే ఇటు అన్న చెప్పినట్టు అంటారు, అట్లా చూడకుండా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, వన్ టైం చూడండి. సరే మీ ఫ్యామిలీలో 5 నుంచి 4 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ ఉమ్మడి కుటుంబం అయితే 10 మంది దాకా కూడా ఉంటారు. అది 10 మంది కూడా వెళ్ళకుండా ఒక్కళ్ళు వెళ్ళండి ఫస్ట్. మీకు నచ్చింది అనుకోండి, మిగతా ఉన్న మీ ఫ్యామిలీ మొత్తం తీసుకుని వెళ్ళండి. సూపర్, ఇది బాగుంది. ఆటోమేటిక్ గా వెళ్తారు, అందరు కలిసి వెళ్తారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సినిమాని ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాకి ఎంత అయితే కష్టపడాలను, చిన్న సినిమా పెద్ద సినిమా కాబట్టి ఈ సినిమాలకు కూడా అంతే కష్టపడతాం. అట్లా ఇప్పుడు ఎందుకంటే ఈ బ్రహ్మాండ సినిమా అనేది నేను ఒక హీరోగానే ఫీల్ నాది నేను ఎందుకంటే ఎనీ క్యారెక్టర్ అని చేద్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకున్నాను, బట్ నాకు అమ్మ కలమ్మ తల్లి ఆర్టిస్ట్ రూపంగా ఇలా చేయనా ఇలా చేయను. అమ్మ కలమ్మ తల్లి నువ్వే నాకు దిక్కు, నేను నీ ఒడిలో నేను శ్రద్ధ తీరేటట్టుగా అంటే నాకంత హ్యాపీనెస్ ఇవ్వను మా అని అనుకున్నట్టుగానే మనకి ఇప్పుడు మమతార్ట్ ప్రొడక్షన్లో బ్రహ్మాండ్ అనే ఇది ఇచ్చింది డైరెక్టర్ గారు. బై లక్ అమ్మ ఈ విషయం ఈ సందర్భంగా బ్రదర్ మీతో కూడా అయింది. దీంతో ఇప్పుడు ఒక 3 ఉన్నాయి నిజం అన్న. అది కూడా నాకు రాంబాబు సారు, మన ప్రొడ్యూసర్ గారు, ఇందులో చాలా మంది సౌండ్ ఎఫెక్ట్స్ రాజు గారు చేశారు, మామూలు సౌండ్ ఎఫెక్ట్ లీలే. మ్యూజిక్ డైరెక్టర్ మీరు చెప్పినట్టే యాదగిరి సార్ చించేశారు. కానీ కొంచెం దాచుకో బ్రో, ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా కావాలి, అది కొంచెం
పెయిన్ కూడా ఉంది Pain, కొంతమంది చెప్పేది. ఆ అలా pain అనేది ప్రొడక్షన్ హౌస్ pre-release కూడా ఏం మంచి చేశారు. ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్లకి కంఫర్ట్ గా అన్ని చేశారు. టీజర్ అదే వైజ్ కావాలి. మేము చూస్తూ ఉంటే యూజువల్గా మా ఆడియన్స్ వైజ్ అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు మాత్రం కనిపించలేదు. ఆ కథకి ఏం కావాలో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్ఫెక్ట్గా చూసుకున్నట్టు కూడా అనిపించింది. నిజంగా సూపర్. అంటే ఆ ప్రొడక్షన్ అని అంటే నిజంగమ్మా మనతో కాంబినేషన్స్ అన్న మన కాంబినేషన్ కొన్ని రోజులు ఉన్న తర్వాత అన్నతో చాలా రోజులు ఉన్నా తర్వాత నేను కంటిన్యూ కొన్ని రోజులు ట్రావెల్ చేసిన కదా. నిజంగా ప్రొడక్షన్ అంటే నేను పెద్ద సినిమాలో కూడా చూశాను, దానికి కూడా తగ్గకుండా ఈ ప్రొడక్షన్ అని చేశారు పర్లేదు, నిజంగా. నిజం, అది ట్రూ. నేను చేసిన కొన్ని రోజులైనా సో నైస్. ఎందుకంటే ఆర్టిస్ట్లకి ఏం కావాలో అది ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ కొరత లేకుండా చూసుకున్నారు. ఓకే. సో ఎందుకంటే ఇందులో ఉన్నది కూడా మామూలు సో ఆర్టిస్టులు ఆ బ్లెస్సింగ్సే చాలు ఈ సినిమాకు. Yeah. ఎందుకంటే చిన్నవాళ్ళు ఒక డ్రైవర్ పని చేసే వాళ్ళు కానీ, ఒక టచ్అప్ పని చేసే వాళ్ళు కానీ, ఒక టెక్నీషియన్, మన లైట్ బాయ్స్ కానీ, వాళ్ళందరూ ఏంటి ఆశ మంచి భోజనం ఇచ్చారా, ప్రొడక్షన్ రోజు మంచిగా ఉంది అని ఆ బ్లెస్సింగ్సే మా ప్రొడ్యూసర్ కి పోతుంది, ఆ సినిమా సక్సెస్ అవుతుంది. సో మీరు చెప్పిన మాటల ప్రకారం చూస్తూ ఉంటే సో బ్రహ్మాండ మూవీ బ్రహ్మాండమైన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ ఫైనల్గా ఏంటంటే సో మూవీలో ఫ్యామిలీకి కావాల్సినది ఉంది, ఒక క్రైమ్ యాంగిల్ ఉంది, దాంతోపాటు కూడా అన్ని భక్తి కూడా ఉంది. అందరికీ సంబంధించినది ఉంది. యువతకు కూడా రొమాన్స్ కూడా ఉంది, ఈయన బాగా రొమాన్స్. అదే అర్థమవుతుంది. అదొక్కటి ఇప్పుడు మాట్లాడకూడదు, తర్వాత సపరేట్ అంటే మాట్లాడే. హీరోయిన్ గారు కూడా అంటే పర్ఫెక్ట్ గా తను అరే heroine గాని బాబు, ప్రతి ఒక్కరు పిల్ల హీరోయిన్ అమ్మాయి Heroine కూడా ముద్దుగా అసలు బాగుంటుంది, మా- క్యూట్ గా. ఎక్కడికి వెళ్ళి నేను మర్చిపోయాను ఏరియా ఏది అమ్మాయిది? పంజాబీ పంజాబ్. పంజాబ్ నుంచి కంక్యా నీ స్టైల్ నీ style ఏ వేరే ఉంటుంది. అమ్మాయి పేరు కనిక. సారీ సారీ కంకి అమ్మా. అంటే అది కూడా కంకి చేసేసావు మీరు. అతగా డార్లింగ్, అది కంకి అనేది అన్న స్టైల్ అన్నమాట, కొమరక్క స్టైల్. నేను కూడా ఇంటర్వ్యూ చేసిన ఆ అమ్మాయిని, నీ పేరేం పేరే అంటే కొమరక గెటప్ లో ఉండి కకి 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 అన్నది. అది అర్థం చాలా కాదు. అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. మంచి అందంగా చాలా బాగుంది, మంచి cute గా రవీంద్రనాథ్ అమ్మాయి. ఠండర్లా అనిపిస్తుంది కొంచెం. అవును, అంటే తను లాంగ్వేజ్ తెలియకపోయినా ఎక్స్ప్రెషన్స్ చాలా అంటే ఏంటి మీనింగ్ అనుకుని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ. చివరిగా ఒక్క మాట, ఏమనుకోకుండా అబ్బా సినిమా గురించి గొప్ప చెప్పుకుంటారు అనుకోకండి. నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి చిన్న సినిమా ఒక 25 lakhs లో తీసిన సినిమాలు కానీ, ₹1 కోటి 100 కోట్లతో తీసిన సినిమాలు కూడా పక్కన పెట్టి చిన్న చిన్న సినిమాలు అనకుండా కథతో వచ్చిన సినిమాని, ప్రతి సినిమాని ఆశీర్వదించారు. నిజంగా బాగుంటుంది అబ్బా, నమ్మండి, జర థియేటర్లో చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చలేదంటే నిజంగానే ఓపెన్గా చెప్పేయండి మాకు నచ్చలేదు భయ్యా అని. కరెక్ట్ చెప్పినవన్నా. నిజంగా ప్రేక్షకులు మీరే, చిన్నవాడ పెద్దవాడ అని కాకుండా సినిమాని ఈయన ఆర్టిస్ట్గా చేశాడంటే 100% మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరు కూడా నన్నని కాదు, అసలు ఈ సినిమాలో నా క్యారెక్టర్ని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనమాట. క్యారెక్టర్ అలాంటిది, కొన్ని సీన్స్ని రివీల్ చేసేవి కూడా కావు, అమ్మ వాళ్ళతో కానీ ప్రతిదీ. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు అంత సపోర్ట్ చేశారు. ప్లీజ్ మీరందరూ మన బ్రహ్మాండ సినిమాని, ఇది అందరికీ తెలుగు వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి మంచి ఇది ఇస్తుంది అనమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా ప్రతి ఒక్క తెలుగు వారికి మంచిగా అర్థమయ్యే విధంగా మా డైరెక్టర్ రాంబాబు గారు అలా చిత్రీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్సెప్ట్ చేయండి, ఆశీర్వదించండి. బొమ్మ ఈ బొమ్మ ఆ బొమ్మ కాకుండా థియేటర్లో చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.